సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోమేష్ గేమింగ్. సో ఈరోజు అయితే మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడిపోతున్నాం గైస్. సో ఫ్రీ ఫైర్లో అయితే బిఆర్ ర్యాంక్డ్ అయితే ఆడిపోతున్నాం. సో క్లాస్ 4 ఎందుకు కాలేదు బ్రో అంటే క్లాస్ 4 ర్యాంక్ అయితే ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ చేసాడు గైస్. సో -12 అయితే వేసాడు. సో ఇప్పుడు 84లో ఉంది నా హానర్ స్కోర్. సో మనం అయితే ఇక్కడ ఎల్షేప్ బిల్డింగ్స్ అయితే ఉన్నా అక్కడ దిగిపోతున్నాం. సో గైస్, ఇదే నా ఫస్ట్ వాయిస్ వీడియో గైస్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి గైస్. సో మనమైతే ఇక్కడైతే దిగాం. సో కార్ 98 దొరికింది. సో నో యూజ్ ఆఫ్ కార్ 98. సో పర్లేదు, కానీ దగ్గరికి ఉంటే మాత్రం మంచి షార్ట్ రేంజ్ గన్ కావాలి. ఓకే, ఈ ఎల్ షేప్లో అయితే మంచిగా ఏం దొరకలేదు. ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే 2 హెన్నర్స్ ఉన్నాయి. ఓకే, ట్రోగన్ దొరికింది. సో మనమైతే ఇక్కడైతే స్నైపర్ ఏమో డ్రాప్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్దామా? ఓకే వెళ్దాం ఫ్రెండ్స్. సో గైస్, ఇక్కడ స్కార్ దొరికింది, కానీ ఆగ్ అయితే చాలా బాగుంది గైస్ ఈ సీజన్లో అయితే. సో ఆగ్ అయితే తీసుకున్నాను. సో లిమిటెడ్ టైం ఆటర్ అవైలబుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో త్వరగా చచ్చిపోయే వాళ్ళు అంటే ఎవరు త్వరగా చచ్చిపోయి మళ్ళీ బతకండి అయ్యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇల్లు ఉంది గైస్. సో ఇంట్లో అయితే ఏమున్నాయి ఏంటో కూడా నాకు తెలీదు. సో ఇక్కడికి రావడం మంచిది అంటారా? ఎనిమిస్ ఎవరు లేరు ఇక్కడ. షిట్ గైస్. ఇక్కడ ఏమీ లేవు. ఏసీ 8 గైస్, మంచి లాంగ్ రేంజ్ గన్. సో డ్యామేజ్ కూడా చాలా సివియర్గా జరుగుతుంది. ఫస్ట్ బుల్లెట్ కొంచెం లైట్గా డ్యామేజ్ జరిగి సెకండ్ బుల్లెట్ మాత్రం 120 వితౌట్ వెస్ట్ అయితే జరుగుతుంది. ఎనిమిది 3 దెబ్బలు అయితే చచ్చిపోయే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. అది గ్లూ వాల్ వేసుకుని టైం కూడా ఇవ్వద్దు. సో గైస్, మీరు నాతో ఆడాలనుకుంటే కింద మీ ఐడి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నా ఐడి కామెంట్ చేసి నా అకౌంట్కి రిక్వెస్ట్ పెట్టండి. ఐడి కూడా చెప్తాను, నా ఐడి. సో మనందరం కలిసి ఆడదాం. ఓకే, ఇక్కడ ఎనిమిస్ ఎవరైతే దిగనేనట్టున్నారు. సో అంతా ఎక్కడ చూసినా మొత్తం అంతా ఫ్రీ లోట్ ఉంది. ఓకే, అదేం కన్ను M10 వద్దు. M10 పర్లేదు, కానీ కొంచెం రీలోడ్ స్పీడ్ ఎక్కువ తీసుకుంటుంది M10. ఓకే, ఈసీటీ. ఓకే, ఎవరో పెట్టారు మనకి, మా ఫ్రెండ్ వంశీ అయితే పెట్టాడు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గేమ్ అయితే వాడితో ఆడదాం. వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది, కల్కి గేమింగ్. సో MP40 దొరికింది మన విన్నింగ్ గన్. సో తీసుకుందామంటారా? సర్లేండి, తీసుకుందాం. సో నా ఫేవరెట్ గన్ అయితే MP40 ఫ్రెండ్స్. సో సెకండ్ వచ్చేసి M177. సో మనమైతే ఎమో డ్రాప్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చిన్నగా మష్రూమ్ తినేద్దాం. త్వరగా తినాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు త్వరగా అయితే ఓకే, ఇప్పుడు మనం ఆ డబల్ డోర్ ఇంట్లోకి వెళ్దాం. లేకపోతే అలసేపు ఇంట్లో టైం లేదు, అందులోకి వెళ్ళడానికి కూడా టైం లేదు. కానీ సో అంత ఫాస్ట్గా అయితే రాపోవచ్చు. ఇంకెనిమిది ఎవరు కనిపించలేదు గైస్. సో లాస్ట్ అయితే ఒక మ్యాచ్, దీని ముందు ఒక మ్యాచ్ అయినా గేమ్స్, ఆ మ్యాచ్లో కూడా అంతే, అసలు ఏం అవ్వలేదు. ఎనిమిది కనిపించలేదు ఫ్రెండ్స్ అసలు. సో మనం ఈ పైకి వెళ్ళి ఓకే, అప్పుడైతే హిట్ లిస్ట్ చూశాను, కానీ హిట్ లిస్ట్ యూజ్ చేయడానికి అయితే మనకి లేవు ఫ్రెండ్స్, మనకి లేవు. సో ముందైతే ఉన్నాయి, కానీ జోన్ అని ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, అది మనం మింగేస్తుంది. సో ఇదే జోన్, ఇది ఫస్ట్ జోన్ కాదు, సెకండ్ జోన్ అనుకుంటుంది. సెకండ్ జోన్, పర్లేదు. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఐపీఎల్ చూస్తే ఐపీఎల్ ఏ టీంకి ఇష్టం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడైతే మనం ఒక సాహసం చేయబోతున్నాం. సో డైరెక్ట్గా నీటిలో దూకేస్తున్నాం ఫ్రెండ్స్. సో నీటిలో దూకడం అంటే చాలా పెద్ద సాహసం ఫ్రీ ఫైర్లో. జాగ్రత్తగా దూకేసి డ్రాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాం. తీవరా దూకరా స్విమ్ చేయరా ఫ్రెండ్స్. డ్రాప్ అయితే కొంచెం తేడాగా పడింది. సో డ్రాప్ వెనకాల ఎవరైనా ఎనిమి ఉంటే మనం రోస్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. ఓకే, సో డ్రాగన్ దొరకాలని కోరుకుంటున్నాను. యా అంతే. ఎస్విడి అదే పాత నేమ్ అయితే డ్రాగన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎనిమీస్. సో మనమైతే ఇది యూజ్ చేయడం ఇంక తప్పదు. దగ్గరలో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఇదిగో వస్తున్నాడు బాబాయ్ గారు. రారా బాబాయ్, దాదా. బాబాయ్ ఏంటయ్యా నువ్వు ఇంత డ్యామేజ్ కొట్టించుకుని చచ్చిపోవచ్చు కదా. ఇంకా ఎందుకు అలాగా? ఏడీడు ఎస్కేప్ అవుతున్నాడా? అక్కడ ఉన్నాడే. ఎక్కడికి కదలలేవు అబ్బాయి. వస్తే నేను నీ దగ్గర రష్కి వస్తాను, ఎందుకంటే నా దగ్గర హిట్ లిస్ట్ ఉంది కాబట్టి నువ్వు అక్కడికి కదలలేవు. సో మనం మన జాగ్రత్తలో ఉండాలి. ఎందుకురా జోన్లో చచ్చిపోవయ్యా నువ్వు? ఎందుకయ్యా నువ్వు? బాబా ఏమన్నా కనెక్ట్ అవుతుందారా? MP40 హ్యాండ్ ఇచ్చేస్తుంది గైస్. MP40 అయితే మనమైతే ఇది చంపేసాం. ఈజీ కిల్స్ అక్కడ గైస్. సో జిప్ లైన్ యూస్ చేద్దామా? ఇదే బెస్ట్ ఇంకా మనకి. ఓకే, జిప్ లైన్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా చంపేస్తే మీడియా ఫ్రెండ్స్ అది నన్ను చూడకుండా ఉంటేనే బాగుంటుంది. సో సేఫ్గా రీచ్ అవుతాను. సో ఆయన బైక్లో ఉన్నప్పుడే చంపేస్తాను గైస్, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఆడైతే ఫస్ట్ జోన్లోకి వెళ్ళిపోతాడు. మనమే కొంచెం లేట్ అయిపోయాం. కార్ తీసుకుని వెళ్దామా? ఎనిమిస్కి అయితే తెలిసిపోద్ది గైస్ కార్ తీసుకుని వెళ్తే. తీసుకువెళ్దాం. ఎందుకంటే మనకి పీకి దగ్గర కాకుండా పోచినప్పుడు కూడా ఎనిమిస్ ఉంటారు. ఇంకా పోచినప్పుడు కాకుండా ఇంకా ఓకే మాస్టర్ దగ్గర కూడా ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో డ్రాప్ లూజ్ చేసుకుంటున్నాడు. ఇది కనిపిస్తున్నాడు ఇలాగా. ఇక్కడ ఉన్న పెద్ద డేంజర్ అనుకుంటున్నాను. చాలా డేంజర్ గైస్ ఇక్కడైతే. ఇక్కడంతా కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. బాబా ఏమన్నా పడిందా ఫ్రెండ్స్ వాడికి? ఏంట్రా నాకు ఏరం రాదన్నావా? గ్రేనేడ్ ఉంది నా దగ్గర. అయిపోయాడు ఫ్రెండ్స్, వాడు ఇంకేం మాట్లాడాడు. సారీ కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. MP40 ఇలాగే హ్యాండ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో మనం అయితే చంపేసాం. level 4 వెస్ట్ చేసుకున్నాడు పంజనా కొరికీడు. వీడి దగ్గర SVD ఉంది, వీడి దగ్గర MP40 ఉంది. మనలాగే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్దాం. వద్దులే, కార్లోనే వెళ్దాం. కార్లో వెళ్తే మెడికిట్ వేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ రిపేర్ కిట్ వేసుకుంటే కొంచెం సుఖంగా ఉంటుంది ఫ్రెండ్స్. రే ఆగరా రే. హలో 7 మెంబర్స్ అయినావా? లాస్ట్ మ్యాచ్లో అయిపోతుంది కదా ఈ మ్యాచ్ పరిస్థితి కూడా. లాస్ట్ మ్యాచ్లో జస్ట్ 4 kills బోయా వచ్చింది. ఈ మ్యాచ్లో ఎన్ని kills వస్తే చూద్దాం. ఇది లూట్ బాక్సా? ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు గైస్? నాకు ఇది ఎనిమీస్ కావాలి. ఇందులో చూస్తే ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఉంది ఇది. సో ఓపెన్లో అయితే ఇంకా పైనుంచి కొడతారు, లేకపోతే ఎక్కడి నుంచి అయినా కొడతారు. ఈ పైన ఎవరో ఉంటాడు అనుకున్నాను. జస్ట్ ఇట్లా స్టోరీ యూస్ చేయడానికి వచ్చాను నేను. కానీ ఇక్కడ ఒకటి ఫ్రీగా దొరికింది, హోమర్ స్కిల్. ఇవి ఉంటుంది గైస్ ఇక్కడ ఖచ్చితంగా. హిట్ లిస్ట్ అయితే లేదు అక్కడ. సో మన దగ్గర అయితే వాడేసినట్టున్నాం గైస్ మనం. ఓకే వాడేసాం. ఓకే
టైం అయితే అవుతుంది కానీ ఓకే జస్ట్ 4 మెంబర్స్ ఎలా గైస్. సో అక్కడైతే ఎవరో ఏరేసుకుంటున్నాడు అక్కడ. నేర్కొనేవాడు ఫ్రెండ్స్. అస్సలు డ్రాప్ అంటే ఇష్టం ఉంటుంది నాకు, అలాంటిది ఏరేసుకుంటున్నాడు వీడు. దొంగ నా కొడుకుడు. సో గైస్ మనమైతే ఎనర్జీ యూజ్ చేసి అయితే త్వరగా వెళ్ళిపోదాం. అసలు దాన్ని యూజ్ చేసుకోనివ్వకూడదు. వేస్తాడు మొత్తం. ఇటు కనుక షాట్ ఇద్దాం. భయ్యా వెనకాల చూడు భయ్యా. ఫ్రెండ్స్ భయ్యాకి అయితే హెడ్ షాట్ ఇద్దాం ఫ్రెండ్స్. ఏం చేయలేం. అలా వెళ్ళిపోతున్నాడు ఏంటి మరీ దారుణంగా. భయ్యా ఆగు భయ్యా, నేను ఇప్పుడే కదా కొట్టాను, నువ్వేంటి మధ్యలో. కొంచెం టైం ఇవ్వండి గైస్. మరీ దారుణంగా తయారయ్యాడు. ఒక 5 ప్లేస్ అయితే ఏం లేవు, జస్ట్ పైకి వెళ్ళిపోవడం ఇలాగా. సో వాడు అక్కడే ఉన్నాడు అనుకుంటున్నాను. చెట్లోంచి అయితే చచ్చిపోయాడు గైస్. ఇంకొక్కడే ఉన్నాడు. వాడిని కూడా చప్ అని వేసేద్దాం. వాడు కూడా ఎక్కడికి తప్పించుకోలేడు. అందరూ మంచి చేతిలో చావాలి గైస్. సో లాస్ట్ కన్నా ఇప్పుడైతే బెటర్ అనుకుంటున్నాను. అమ్మా ఏం బ్యాగ్ రాలే. సో గైస్ ఫ్రీ ఫైర్ అయితే బ్యాగ్ కొంచెం పెద్దగా పెడితే బాగుంటుంది. సో బ్యాగ్లో ప్లేసులు సరిపోవట్లేదు గైస్. నా హిట్ కనుక ఆడి దగ్గర ఉంటే ఆడికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే అగ్రిప్ చిప్ ఎందుకు, అగ్రిప్ చిప్ అక్కర్లేదు. ఎవరొకరు కనిపించండి రా, ఏంట్రా ఇది. ఓకే గాయస్ మనం బుయ్య కొట్టేసాం, ఇంకేం లేదు, ఇంకేం మాట్లాడకూడదు. సో బాయ్ గాయస్, మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఇంకా చాలా వీడియోస్ పెడుతుంటాను గైస్. సో మనకైతే +40 అయింది, డైమండ్ 3కి చేరుకున్నాం. బాయ్ గైస్.